అందరూ నమస్కారం. ఇవాల్టి పార్ట్ 5లో మనం ఐడెంటిఫైయర్స్ అలాగే రిజర్వ్డ్ కీవర్డ్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇవాల్టి వీడియో ఎక్కువ హ్యాండ్స్ ఆన్ ఉండబోద్ది. సో మీకేమైనా ప్రశ్నలు ఉన్నా, మీకేమైనా అర్థం కాకపోయినా కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. ఈ వీడియో మొదలుపెట్టే ముందు నేను ఒక చిన్న మాట చెప్పి ఈ వీడియో మనం కంటిన్యూ చేద్దాం. నేను లాస్ట్ 2 వీడియోస్లో నేను చెప్పడం జరిగింది, ఎవరైతే కామెంట్ బాక్స్లో #PVN_Academy అని కామెంట్ రాస్తారో వాళ్ళకి నేను స్పెషల్ అప్రిషియేషన్ అనేది ఇస్తాను నేను తెలియచేయడం జరిగింది. సో మన ప్రేక్షకుల్లో మన స్టూడెంట్స్లో ఒక వ్యక్తి మనోజ్ కుమార్ కామెంట్ రాశారు. సో థ్యాంక్ యూ మనోజ్. నేను మీ అందరిని ప్రోత్సహిస్తున్నా, ఎవరైతే ఈ వీడియో కామెంట్ బాక్స్లో #PVN_Academy అని రాశారో వాళ్ళ నెక్స్ట్ వీడియోలో వాళ్ళందరి పేర్స్ నేను స్పెషల్గా అప్రిషియేట్ చేస్తాను. సో మనం ఇవాళ వీడియోకి వచ్చేస్తే ఐడెంటిఫైర్స్ అంటే ఏంటి? ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అన్నా ఐడెంటిఫైర్ ఈజ్ నథింగ్ బట్ నేమ్ ఆఫ్ అ వేరియబుల్. అది ఒక వేరియబుల్ పేరు అవ్వచ్చు, ఒక ఫంక్షన్ ఒక పేరు అవ్వచ్చు, ఒక క్లాస్ ఒక పేరు అవ్వచ్చు, లేదా ఒక ఆబ్జెక్ట్ ఒక పేరు, ఏదన్నా కానీ ఇట్లా పేరుని డిఫైన్ చేసే ప్రక్రియ పేరే ఐడెంటిఫైయర్. ఓకే, ఐడెంటిఫైయర్ అంటే ఏంటో కాదు, నువ్వు ఒక వేరియబుల్కి నేమ్ రాస్తావు చూసావా, దాన్ని ఐడెంటిఫైయర్ అంటాం. సో మనం డెఫినేషన్ చూసాం అనుకోండి, టెక్స్ట్ బుక్ డెఫినేషన్. ఎనీ నేమ్ ఇన్ పైథాన్ is called an identifier. It can be a name of a variable, function name, class name, or an object name, etc. ఓకే, ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను, నేమ్ ఈక్వల్ టు శ్రీరామ్ అని రాసా. సరే, దీన్ని మోర్ ప్రాక్టికల్గా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు వేరియబుల్ అనేది ఏదైనా అవ్వచ్చు. నేమ్ అనే వేరియబుల్ తీసుకోవాలని కాదు, అసలు వేరియబుల్ అంటే ఏదన్నా రాయొచ్చు. ఉదాహరణకి నేను ఇప్పుడు మీకు ఒక చిన్న బిజినెస్ క్వశ్చన్ ఇచ్చా అనుకుందాం, లేదా ఒక చిన్న అసైన్మెంట్ ఇచ్చా. ఓకే, వాట్ ఈస్ ది సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే 2 నెంబర్స్ యొక్క సమ్ ఎంత అని అడిగినప్పుడు మనం 2 నెంబర్స్ని ఫస్ట్ మనం డిఫైన్ చేయాలి. ఆ నెంబర్స్లో ఆ వేరియబుల్కి ఒక వాల్యూ అనేది మనం అసైన్ చేస్తాం. ఎలా అయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలా అయితే మనం బుక్లో ఎలా చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 10, ఓకే, అలాగే బి ఈక్వల్ టు 20 అని రాసాం అనుకో. సో మనం సింపుల్ బేసిక్ మ్యాథ్స్, మనం మ్యాథ్స్లో ఎలా అయితే రాస్తాం, ఒక వేరియబుల్ తీసుకొని దానికి వాల్యూని ఎలా అయితే అసైన్ చేస్తామో సేమ్ ప్రోగ్రామింగ్లో కూడా అంతే. సో వీటిని ఎడిషన్ చేయాలనుకో, సమ్ చేయాలంటే ఎట్లా, మూడో వేరియబుల్ తీసుకొని, ఓకే, ఏ ప్లస్ బి, ఓకే, ఏ ప్లస్ బి, అప్పుడు ఎంత వాల్యూ 30. ఓకే, సో ఇది బేసిక్ మ్యాథమెటిక్స్. మనం దీన్నే ప్రోగ్రామింగ్లో రెప్లికేట్ చేద్దాం. ఇప్పుడు ఎట్లయితే మనం ఏ అనే వేరియబుల్ కావాలో ఫస్ట్ నెంబర్ని స్టోర్ చేయడం కోసం నేను num1 అని ఎప్పుడు మనం నేర్చుకునేటప్పుడు నేను చాలా మందికి చెప్పాను ఈ టిప్ అనేది, ఈరోజు మీకు కూడా చెప్తున్నాను. ఏదైనా వేరియబుల్ నేమ్ని డిఫైన్ చేసేటప్పుడు, డిఫైన్ ఈజ్ నథింగ్ బట్ క్రియేట్ అని వాడడం. ప్రోగ్రామింగ్లో మనం డిఫైన్ అనే టర్మినాలజీ వాడతాం. ఓకే, ఏదైతే వేరియబుల్ మనం డిఫైన్ చేస్తామో ఆ వేరియబుల్ నేమ్ అనేది ఆ వాల్యూకి సెట్ అయ్యేటట్టు ఉండాలి, అంటే మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు num1 తీసుకుంటున్నా, అలాగే 2 నెంబర్స్ తీసుకున్నాను అనుకో, num1 num2 ఆర్ num1 num2, అది మీ ఇష్టం, రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. నేను num1 అని తీసుకుంటా షార్ట్ ఫామ్గా. అంతేగాని ఏ ఈక్వల్ టు ఒక వాల్యూ, బి ఈక్వల్ టు, అదొక మీనింగ్లెస్, దానికి ఒక అర్థమే లేదు. అది మన వేరియబుల్సే చాలా డిస్క్రిప్టివ్ ఉండాలి, చూడగానే ఓకే ఈ వేరియబుల్ వాల్యూ వచ్చి ఒక నెంబరు అని తెలిసేటట్టు ఉండాలి. ఓకే, సో మనం num1 ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకుందాం, num2 ఈక్వల్ టు 5 తీసుకుందాం. ఓకే, ఈ 2 నెంబర్స్ని యాడ్ చేయాలంటే, ఎడిషన్ చేయాలంటే ఈ నెంబర్స్ పైన మనం మూడో నెంబర్ తీసుకోవాలి. డైరెక్ట్గా కూడా చేసేయచ్చు. ఓకే, ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ చేస్తా num1 ప్లస్ num2. ఓకే, సో ఇది num1 ప్లస్ num2 మనం ప్రింట్ చేసాం అనుకోండి, సో డైరెక్ట్గా మనకి 7 అని వచ్చేస్తుంది. ఈ రెండింటి ఒక ఎడిషన్ వచ్చేసరికి 7. ఓకే, టోటల్ సమ్ వచ్చేసరికి 7 అనేది వచ్చింది. కాకపోతే ఎప్పుడు గుర్తుంచుకోండి, ఇది ఇంకొక టిప్ అనుకోండి. ఓకే, కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి ఇలాంటి టిప్స్ మీకు చాలా బాగా పనికొస్తాయి. ఇట్లా ఎడిషన్ కానీ ఇటువంటి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడు ఏది రాసినా దాని అవుట్పుట్ని ఎప్పుడు ఇంకో వేరియబుల్, థర్డ్ వేరియబుల్ స్టోర్ చేసుకోవడం అనేది మర్చిపోవద్దు. ఓకే, సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్ అని ఫుల్గా రాయొచ్చు, వేరియబుల్ నేమ్ అనేది నేను మామూలుగా రెస్ట్ అని తీసుకుంటా. బట్ మనం రిజల్ట్ అని ఫుల్గా వెళ్దాం. రిజల్ట్స్ ఈక్వల్ టు num1
ప్లస్ num2. ఓకే, సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇక్కడ ప్రింట్ ఏం చేయొచ్చు, రిజల్ట్ని నేను ప్రింట్ చేస్తున్నాను. ఓకే, రిజల్ట్ని నేను ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు మనం చూసాం అనుకోండి, ఇది కూడా సేమ్ 7 వచ్చింది. అంటే నువ్వు రెండు నెంబర్స్ని ప్రింట్ స్టేట్మెంట్ లోపల పెట్టేదానికన్నా ఒక థర్డ్ వేరియబుల్కి ఈ రెండింటిని, ఈ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ని ఈ థర్డ్ వేరియబుల్కి అసైన్ చేసాం అనుకో, డైరెక్ట్గా నువ్వు ఆ వేరియబుల్ ప్రింట్ చేస్తే సరిపోద్ది. ఓకే, సో ఇక్కడ మనం మళ్ళీ రివిజన్. ఓకే, వేరియబుల్ అంటే ఏంటి, ఏదైనా వాల్యూని స్టోర్ చేసుకోవాలనుకుంటే నువ్వు నార్మల్గా అలా వాల్యూని ఇనిషియలైజ్ చేయలేవు. ఇనిషియలైజ్ ఈజ్ నథింగ్ బట్ క్రియేట్ ఆర్ రైట్. ఇనిషియలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ నువ్వు రాయడం. ఓకే, నువ్వు వాల్యూని డైరెక్ట్గా రాస్తే సరిపోదు అట్లా. ఎందుకంటే ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి గైడ్ లైన్స్ అనేది ఉంటుంది. అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇది మాత్రం సిమిలర్, ఎందుకంటే మనం డైరెక్ట్గా వాల్యూని అలా రాయలేం. ఉదాహరణకి నేను 2 అని రాశానుకో, 3 అని రాశానుకో, ఇక్కడ వరకు ఓకే, మనం డైరెక్ట్గా ప్రింట్లోనే రాసేయచ్చు అలా కానుకుంటే. 2 + 3, ఓకే, ఇలా రాసాం అనుకోండి మనకు 5 అని వచ్చేస్తుంది. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏం తెలుసా, ఇప్పుడు ఈ వాల్యూని చూసారా, ఆ వాల్యూని నేను కింద ఎక్కడో వాడుకోవాలి. ఆ వాల్యూ లేదా ఆ వాల్యూని స్టోర్ చేసుకున్న వేరియబుల్ నాకు అవసరం ఉందనుకుందాం అనుకోండి, ఎన్నిసార్లు వాల్యూని రీరైట్ చేస్తూ ఉంటారు. దాని బదులు ఆ వాల్యూని ఒక వేరియబుల్కి మనం అసైన్ చేసాం అనుకోండి, డైరెక్ట్గా వేరియబుల్ మనం కాల్ చేసుకోవచ్చు, లేదా ఆ వేరియబుల్ మనం డైరెక్ట్గా వాడుకోవచ్చు అట్లా అన్నట్టు. అందుకు వేరియబుల్స్ ఒక ప్రత్యేకత అదే. ఏదైనా వాల్యూని స్టోర్ చేసుకోవడానికి మనం ఖచ్చితంగా వేరియబుల్ని డిఫైన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం వేరియబుల్స్ గురించి ఇంకొద్ది డెప్త్గా తెలుసుకుందాం, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ కాబట్టి. నేను ఇంకొక ఎగ్జాంపుల్ వరకు నేను దీన్ని తీసుకెళ్తున్నా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఒక జీతం ఎంత వస్తుంది, మంత్లీ అతని శాలరీ ఎంత, అతని ఎక్స్పెండిచర్ ఎంత, అతనికి ఎంత మిగులుతుంది, అంటే అయిపోయి అతను నెగిటివ్లో ఉంటున్నాడా లేకపోతే సేవింగ్స్ ఎంత అంత అవుతుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. ఓకే, సో దీనికి వచ్చేసరికి శాలరీ ఒక వేరియబుల్. ఓకే, మనం ఆల్రెడీ చెప్పాం వాల్యూని డైరెక్ట్గా అలా రాయొచ్చు, బట్ నువ్వు కంపెనీలో పనిచేసావు అనుకో అలా రాయడానికి ఉండదు, దానికంటూ ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి. నువ్వు ఏదైనా వాల్యూని అసైన్ చేయాలనుకుంటే, అసైన్ ఈజ్ నథింగ్ బట్ దాన్ని ఇనిషియలైజ్ చేయాలన్నా అసైన్ చేయాలన్నా, సో ఆ వాల్యూ నువ్వు రాయాలనుకుంటున్నా, రైట్ డౌన్ చేయాలనుకుంటున్నా, దాన్ని ఫస్ట్ మనం ఒక వేరియబుల్కి అసైన్ చేయాలి. ఓకే, ఒక ఫస్ట్ వేరియబుల్ని డిఫైన్ చేసి ఆ వేరియబుల్కి నువ్వు వాల్యూని అసైన్ చేయి. ఇప్పుడు నేను ఫస్ట్ వేరియబుల్ డిఫైన్ చేశాను. ఓకే, శాలరీ అనేది నా వేరియబుల్ పేరు. ఓకే, ఈజ్ ఈక్వల్ టు అనేది ఏం తెలియజేస్తా తెలుసా, అసైన్మెంట్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే అది సి తీసుకోండి, C++, జావా, సీక్వల్, నో సీక్వల్ తీసుకోండి, లేకపోతే మనం ఈవెన్ జావా స్క్రిప్ట్ తీసుకో, నోట్ జేఎస్ తీసుకో, ఏ టెక్నాలజీ అన్నా, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నువ్వు తీసుకున్నా కానీ ఈజ్ ఈక్వల్ టు అనేది యూనిక్ రిప్రజెంటేషన్ అనేది అన్నిట్లో ఉంది. అది ఏంటిదంటే ఈజ్ ఈక్వల్ టు అనేది అసైన్ చేస్తున్నావు. ఓకే, సో అసైన్మెంట్కి మనం ఈజ్ ఈక్వల్ టు వాడతాం. ఓకే, సో శాలరీ అనే వేరియబుల్కి వాల్యూ నువ్వు అసైన్ చేయాలి. అసైన్ చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు రాయాలి. ఈజ్ ఈక్వల్ టు రాసి వాల్యూ ఏంటి, అది టెక్స్ట్ అనుకోండి, మనం కోట్స్ మధ్యలో రాయాలి, సింగిల్ కోట్స్ లేదా డబుల్ కోట్స్ ఏదైనా వాడుకోవచ్చు. ఓకే, సో అదే నంబర్ అనుకోండి, కోట్స్ మధ్యలో రాయకూడదు. కోట్స్ మధ్యలో రాస్తే అది టెక్స్ట్గా అది దాన్ని పరిగణలోకి తీసుకుంటుంది, అది టెక్స్ట్గా దాన్ని కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకే, కాకపోతే మనకి నంబర్ కావాలి కాబట్టి కోట్స్ ఏం అవసరం లేదు. సో శాలరీ వచ్చేసరికి ఉదాహరణకి ఒక వ్యక్తి 2000 సంపాదిస్తున్నాం అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెండిచర్. ఓకే, ఎక్స్పెండిచర్ వచ్చేసరికి అతని ఇంటి ఖర్చులు అది ఇది ఉదాహరణకి 2020 రూపాయలు అవుతున్నాయి అనుకుందాం. ఓకే, అతని ఖర్చులు నెలవారీ ఖర్చులు మొత్తం 2020 రూపాయలు అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు మనం సేవింగ్స్ అనే ఒక మూడో వేరియబుల్ తీసుకుందాం. ఈ సేవింగ్స్ ఏం చేస్తుంది, అతని దగ్గర ఎంత సేవింగ్స్ ఉంటున్నాయి అంటే అది నెగిటివ్ సేవింగ్స్ చూపించచ్చు, అతను నిజంగా ఎక్స్పెండిచర్ తక్కువై అతని శాలరీ ఎక్కువ ఉంటే అది పాజిటివ్లో కూడా వెళ్ళచ్చు. ఓకే, కాకపోతే మనం ఆల్రెడీ చెప్పాం అవుట్పుట్ ఎప్పుడు ఒక వేరియబుల్ స్టోర్ చేసి ఇక్కడ రిజల్ట్స్ అని తీసుకోవచ్చు, కాకపోతే నేను ఆల్రెడీ చెప్పాను నీ వేరియబుల్ అంటే చాలా డిస్క్రిప్టివ్గా ఉండాలి. ఓకే, నీ వేరియబుల్ చూస్తేనే వాల్యూని చూడాల్సిన అవసరం లేదు. ఓకే, వేరియబుల్స్ సేవింగ్సా, ఓకే అంటే ఇతను ఏదో క్యాలిక్యులేషన్ అంటే సేవింగ్స్ని
రిప్రజెంట్ చేయడం కోసం తీసుకున్నాడు అనేది అర్థమైపోవాలి. ఓకే, సేవింగ్స్ ఎప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? నీ శాలరీ ఎంత వచ్చింది, శాలరీ మైనస్ ఎక్స్పెండిచర్. ఓకే, సో అప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి, దీన్ని ప్రింట్ చేయండి. ఓకే, ప్రింట్ సేవింగ్స్, సేవింగ్స్. ఓకే, ఇప్పుడు మనం ప్రింట్ చేసాం అనుకోండి -20, అంటే ఏ అనే వ్యక్తి 2000 నెలకి జీతం వస్తుంటే అతని నెలవారీ ఖర్చులు 2020 అయింది. అంటే అతను 20 రూపాయలు వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పుగా తెచ్చుకొని ఉన్నాడు, అంటే తన సేవింగ్స్ నెగిటివ్లో ఉంది. సో అతను ఏం మిగిలించుకోవట్లేదు అని అర్థం. ఓకే, ఇది బేసికల్గా మనం వేరియబుల్ అంటే ఏంటో చెప్పుకోవాలనుకుంటే. సో అట్లాగే ఈ వేరియబుల్ నేమ్స్ ఉన్నాయి చూసారా, మీరు ఈ నేమ్స్ ఎలా రాయాలనే దానికి కొన్ని షరతులు ఉన్నాయి, అంటే కండిషన్స్ అనేవి ఉన్నాయి. సో ఆ కండిషన్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, సో రూల్స్ టు ఫాలో వెన్ డిఫైనింగ్ ఐడెంటిఫైయర్స్ ఇన్ పైథాన్. సో పైథాన్లో ఏదైనా ఐడెంటిఫైర్ ఆల్రెడీ చెప్పాం, వేరియబుల్ పేరు కానీ ఐడెంటిఫైర్ క్రియేట్ చేసేప్పుడు వాటికన్నా కొన్ని షరతులు అనేవి ఉన్నాయి. ఆ షరతులు ఏంటో మనం చూద్దాం. ఓకే, మొదటిది వచ్చేసరికి నీ ఐడెంటిఫైయర్ అనేది ఖచ్చితంగా ఆల్ఫాబెట్ సింబల్స్తోనే కలిసి ఉండాలి. అలాగే నీ ఐడెంటిఫైయర్ అనేది డిజిట్స్ కూడా వాడుకోవచ్చు. నీ ఐడెంటిఫైయర్ అనేది నువ్వు అండర్ స్కోర్తో కూడా వాడుకోవచ్చు. అంటే ఈవెన్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, సింబల్స్ అండ్ అండర్ స్కోర్, సారీ డిజిట్స్ అండ్ అండర్ స్కోర్, వీటి కాంబినేషన్స్లో కూడా మనం ఐడెంటిఫైర్ అనేది క్రియేట్ చేయొచ్చు. సింబల్స్ వచ్చేసరికి అండర్ స్కోర్ తప్ప ఇంకేది వాడకూడదు పైథాన్లో. ఉదాహరణకు వచ్చేసరికి డాలర్ కానీ, పౌండ్ కానీ, లేకపోతే ఇంకేదైనా స్పెషల్ సింబల్స్ లైక్ @ సో ఇట్లా స్పెషల్ సింబల్స్ కానీ ఇవన్నీ ఏమి వాడడానికి లేదు. మనం నెక్స్ట్ చూస్తే ఐడెంటిఫైర్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ అ డిజిట్. అంటే మనం డిజిట్స్ వాడుకోవచ్చు అని చెప్పాం, కాకపోతే ఐడెంటిఫైర్ మనం డిఫైన్ చేసేటప్పుడు డిఫైన్ ఈజ్ నథింగ్ బట్ క్రియేట్. ఓకే, మనం ఐడెంటిఫైర్ క్రియేట్ చేసేటప్పుడు నువ్వు మిక్చర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, డిజిట్స్ అండ్ అండర్ స్కోర్ సింబల్తో ఉండొచ్చు, కానీ మొదటి అక్షరం అంటే ఫస్ట్ లెటర్ మాత్రం డిజిట్స్ ఉండకూడదు. ఓకే, ఆల్ఫాబెట్స్తో ఉండాలి. కాకపోతే అండర్ స్కోర్తో కూడా ఉండొచ్చు. సో అండర్ స్కోర్తో ఉందనుకోండి మొదటి అక్షరం అనేది, అది ప్రైవేట్ ఐడెంటిఫైర్ ఆర్ ప్రైవేట్ వేరియబుల్గా దాన్ని పరిగణలోకి తీసుకుంటారు ఆర్ కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. ఈ ప్రైవేట్, పబ్లిక్, ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ అనే దాని గురించి మనం క్లాసెస్ అనే సెక్షన్ మనం చెప్పుకునేటప్పుడు అక్కడ నేను వివరణిస్తాను ఇన్ డీటెయిల్డ్గా. అలాగే ఐడెంటిఫైర్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. సో మనం ఆల్రెడీ చూసాం పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి? ఇప్పుడు రెండు వేరియబుల్ నేమ్స్ సేమ్ ఉన్నాయనుకోండి, సేమ్ ఉంటే సరిపోదు, లెటర్స్తో కూడా సేమ్ ఉండాలి. అప్పుడే ఒకవేళ వాల్యూ వేరే తీసుకుంటే ఓవర్ రైట్ అనేది అయింది, లేకపోతే ఆ రెండు వేరే వేరే వేరియబుల్స్ అన్నట్టు. సో నేను మీకు మళ్ళీ రీక్యాప్ చేస్తా ఒక చిన్న ఎగ్జాంపుల్తో. ఇప్పుడు నేమ్ ఉంది చూసారా, మనం నిన్న ఆల్రెడీ లాస్ట్ లెక్చర్లో తీసుకున్నాం కాబట్టి నేమ్ అనేది ఇక్కడ నరేష్. ఓకే, ఇక్కడ కూడా నేమ్ అనేది ఇక్కడ మళ్ళీ ఇట్లాగే రాశాను అనుకో, నేమ్ అనేది పెండియాలని. సో ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ ఈ వేరియబుల్ ఒక వాల్యూ నరేష్ అనే వాల్యూని అసైన్ చేస్తుంది. సో మనం ఇక్కడ నేము దీన్ని ప్రింట్ చేసాం అనుకోండి, మనకు ఖచ్చితంగా వచ్చేది నరేష్ మాత్రమే. ఎందుకంటే ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎందుకు వాడతామంటే నీ వేరియబుల్ యొక్క వాల్యూని నువ్వు ప్రింట్ చేయాలనుకుంటా, అంటే ఈ వేరియబుల్లో ఏం వాల్యూ ఉంది చూడాలనుకుంటే మనం ప్రింట్ ఫంక్షన్ వాడతాం. ప్రింట్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది? అవుట్పుట్ డిస్ప్లే చేయడం కోసం వాడతాం. ఓకే, పైథాన్లో. సో ఇక్కడ నేను ఇప్పుడు మళ్ళీ ప్రింట్ చేశాను అనుకోండి నేము, ఇక్కడ నేమ్ అనేది నేను ప్రింట్ చేస్తే ఇప్పుడు పెండియాల్ అయింది. సరే ఈ రెండిట్లో ఒకదాన్ని మనం కమెంట్ చేసేద్దాం, సారీ తీసేద్దాం. ఇక్కడ నేమ్ వచ్చేసరికి ఏమో నరేష్, మళ్ళీ ఇక్కడ నేమ్ సేమ్ వేరియబుల్ నేమ్ ఒకటే, అంటే ఈవెన్ లెటర్స్తో పాటు సేమ్. ఓకే, 1 to 1 మ్యాచ్. అప్పుడు ఏం చేస్తుంది? ఎప్పుడైతే లెటర్స్తో పాటు వర్డ్ అనేది 1 to 1 మ్యాచ్ అయినాకో వేరియబుల్ ఒక వాల్యూని చూసారా, అంటే వాల్యూ ఎప్పుడు ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఉండేదాన్ని, అంటే అసైన్ ఆపరేటర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కుడివైపు లేదా రైట్ సైడ్ ఉండేదాన్ని మనం వాల్యూ అంటాం. అసైన్మెంట్ ఆపరేటర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్ లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని వేరియబుల్ అంటాం. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనే సేమ్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుంది? మళ్ళీ నేను సేమ్ వేరియబుల్ తీసుకొని ఈజ్ ఈక్వల్ టు తర్వాత వాల్యూ మారింది. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ఆ వేరియబుల్ యొక్క పాత వాల్యూని తుడిచివేసి ఎరేస్ చేసేసి ఈ వాల్యూతో దాన్ని స్టోర్ చేస్తుంది. అందుకే ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, మీరు చూస్తే ఇక్కడ పెండియాల్ అని వస్తుంది. ఇంకా మీకు క్లియర్గా చూపించాలనుకోండి, ఒక నిమిషం నేను మీకు క్లియర్గా చూపిస్తా.
ఇక్కడ మనం చూస్తే లోకల్ వేరియబుల్స్. సో ఇక్కడ ఈ లోకల్ వేరియబుల్స్లో మనం డిఫైన్ చేసిన వేరియబుల్స్ ఉంటాయి. ముందుగా నా కర్సర్ అనేది ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే, సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఈ వేరియబుల్ అనేది మన పైథాన్ ఇంటర్ప్రిటర్కి ఇస్తుంది. ఎందుకంటే నీ లైన్ టు లైన్ ఎగ్జిక్యూట్ చేసేది నీ పైథాన్ ఇంటర్ప్రిటర్. మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అంటే బై డిఫాల్ట్ ఈ లైన్ టు లైన్ అంతా నీ పైథాన్ ఇంటర్ప్రిటర్కి ఇస్తుంది. ఈ లైవ్లో కూడా మనం చూడొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఈ స్టెప్ అయిపోయి ఇప్పుడు ఈ స్టెప్కి వచ్చింది. ఈ స్టెప్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నీ పైథాన్ ఇంటర్ప్రిటర్ దాని ఒక అంటే పైథాన్ వర్చువల్ మెషిన్లో స్టోర్ చేసుకొని ఉంది పీవీఎంలో. నేమ్ అనే వేరియబుల్ వచ్చేసరికి వాల్యూ వచ్చేసరికి నరేష్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్లో ఉన్న ఈ లైన్ నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, సరిగ్గా చూడండి ఇక్కడ నేమ్ అనే వేరియబుల్ మళ్ళీ కొత్తగా ఏం డిఫైన్ చేయలేదు, చూసారా? అదే వేరియబుల్ బట్ నేమ్ అనేది సేమ్ వేరియబుల్, వాల్యూ మాత్రం ఓవర్ రైట్ అయింది. ఓవర్ రైట్ ఈజ్ నథింగ్ బట్ మోడిఫై అయింది. ఎగ్జిస్టింగ్ వాల్యూని తుడిచేసి ఆర్ ఎరేస్ చేసి కొత్త వాల్యూని ఆ ప్లేస్లో రాశారు అనేదాన్ని ఓవర్ రైట్ అంటాం. ఓకే, వాటి గురించి ఇన్ డెప్త్గా నేను క్లాసెస్లో చెప్తాను, ప్రస్తుతం అంత డెప్త్ అవసరం లేదు. సో ఇప్పుడు నేమ్ నేను ప్రింట్ చేశాను అనుకో, పెండియాల్ అని వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లైన్కి వెళ్ళాం అనుకోండి, ప్రింట్ చేసింది అవుట్పుట్. సో ఇక్కడ మీరు చూస్తే పెండియాల. సో ఇది మనం ఐడెంటిఫైర్స్ గురించి మనం చెప్పుకోవాలనుకుంటే. నెక్స్ట్ వచ్చేసరికి అట్లాగే ఐడెంటిఫైర్స్కి అనేది మన కండిషన్స్ చెప్పాను, చూసావా? ఆల్ఫాబెట్ లెటర్స్ ఏదైనా వాడుకోవచ్చు, అలాగే మనం డిజిట్స్ వాడుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ లెటర్ మాత్రం డిజిట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 3 నరేష్. ఆల్రెడీ మనకి ఎర్రర్ ఇచ్చేసింది ఇక్కడ. మనం 3 ఎప్పుడైతే వేరియబుల్గా రాసామో అప్పుడే నాకు ఎర్రర్ వచ్చింది. బట్ ఇది నా ఒక ఐడి కాబట్టి, ఇంటరాక్టివ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్ కాబట్టి నాకు అది కొద్ది ఇంటెలిజెన్స్తో అది ముందుగానే చూపిస్తుంది. మనం ఏమేమి చెప్పుకున్నాం, వేరియబుల్ని ఆర్ ఐడెంటిఫైర్ని డిఫైన్ చేసేటప్పుడు నంబర్స్ ఉండొచ్చు, అలాగే అండర్ స్కోర్ అనే సింబల్ ఉండొచ్చు, ఆల్ఫాబెట్ లెటర్స్ ఉండొచ్చు, మిక్స్డ్ అయి కూడా ఉండొచ్చు. ఓకే, కాకపోతే మొదటి అక్షరం మాత్రం నెంబర్తో మొదలవ్వకూడదు. కాకపోతే అండర్ స్కోర్తో మొదలవ్వచ్చు. ఓకే, అండర్ స్కోర్తో మొదలైతే దీని ఒక ప్రైవేట్ వేరియబుల్గా దాన్ని భావిస్తారు. ఓకే, దీన్ని నేను ప్రింట్ కూడా చేయొచ్చు. అండర్ స్కోర్ నేమ్ అని డైరెక్ట్గా ఇలా ప్రింట్ చేసాం అనుకో, సో ఇక్కడ నీకు అవుట్పుట్ కూడా చూపించింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనం అలాగే ఇక్కడ నోట్లో మనం చూసాం అనుకోండి, రిజర్వ్డ్ కీవర్డ్స్ ఆర్ నాట్ యూస్డ్ యాజ్ అన్ ఐడెంటిఫైర్. సో మనకి పైథాన్లో 35 రిజర్వ్డ్ కీవర్డ్స్ ఉన్నాయి. ఈ రిజర్వ్డ్ కీవర్డ్స్కి దానికంటే ఒక ప్రత్యేకత అనేది ఉంది. ఓకే, స్పెషాలిటీ అనేది ఉంది. సరే, రిజర్వ్డ్ కీవర్డ్స్ దాని గురించి చెప్పుకుందాం. సో ఆ 35 రిజర్వ్డ్ కీవర్డ్స్ తప్ప నువ్వు ఏ పేరన్నా తీసుకోవచ్చు. రిజర్వ్డ్ కీవర్డ్స్లో ఏదైనా వేరియబుల్ మనం కానీ ఐడెంటిఫైర్గా వాడామనుకోండి, అప్పుడు పైథాన్ మనకి సహకరించదు. ఎందుకంటే దాని రూల్స్ని మనం ధిక్కరించినట్టు అయింది, దాని రూల్స్ని మనం వైలేట్ చేసినట్టు అయింది. సో నెక్స్ట్ మనం చూసాం అనుకోండి, ఎనీ ఐడెంటిఫైర్ అంటే సింగిల్ అండర్ స్కోర్తో మొదలైంది అనుకోండి, అది ప్రైవేట్ ఐడెంటిఫైర్ ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. అలాగే ఐడెంటిఫైర్ డబుల్ అండర్ స్కోర్తో మొదలైంది అనుకోండి, దాన్ని స్ట్రాంగ్ ప్రైవేట్ ఐడెంటిఫైర్ అని పిలవడానికి జరిగింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్. ఓకే, ఐఎమ్ టీచింగ్ పైథాన్. ఓకే, సో ఇక్కడ మనం చూసారా డబుల్ అండర్ స్కోర్, దీని అర్థం ఏంటంటే స్ట్రాంగ్ ప్రైవేట్ ఐడెంటిఫైర్. ఓకే, అలాగే నీ వర్డ్ ముందు అంటే నీ ఐడెంటిఫైర్ ముందు 2 డబుల్ అండర్ స్కోర్స్ num1, అలాగే తర్వాత కూడా 2 డబుల్ అండర్ స్కోర్స్ వచ్చాయనుకోండి, దీన్ని ఒక స్పెషల్ వేరియబుల్ అంటారు. అదే ఇది ఆర్ మెయిన్, అదే ఇది ఇలా ఉందనుకోండి, దీని ఒక మ్యాజిక్ ఫంక్షన్ ఆర్ స్పెషల్ ఫంక్షన్గా పిలవడం జరుగుతుంది. సరే, వీటి గురించి ఇన్ డెప్త్ మన ఫంక్షన్స్లో తెలుసుకుందాం, ఇప్పుడు అంత అవసరం లేదు. ఇక్కడ మనం కింద నోట్లో కూడా అదే రాసాం. ఇఫ్ అన్ ఐడెంటిఫైయర్ స్టార్ట్స్ అండ్ ఎండ్స్ విత్ డబుల్ అండర్ స్కోర్, దెన్ ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్ యాజ్ అ స్పెషల్ వేరియబుల్ ఆర్ అ మ్యాజిక్ ఫంక్షన్ ఆర్ అ స్పెషల్ ఫంక్షన్. ఓకే, సో అలాగే పైథాన్లో ఐడెంటిఫైడ్ క్రియేషన్ కౌంట్కి ఎటువంటి లిమిట్ లేదు. సో మనకి ఎన్ని ఐడెంటిఫైర్స్ కావాలంటే అన్ని ఐడెంటిఫైర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఐడెంటిఫైర్ ఇస్ నథింగ్ బట్ అ నేమ్ ఆఫ్ అ వేరియబుల్, నేమ్ ఆఫ్ అ ఫంక్షన్, నేమ్ ఆఫ్ అ క్లాస్, నేమ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఎక్సెట్రా. ఓకే, సో ఇది ఐడెంటిఫైర్స్ గురించి. నెక్స్ట్ మనం రిజర్వ్డ్ కీవర్డ్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, రిజర్వ్డ్ కీవర్డ్స్ ఆర్ ఐడెంటిఫైర్స్. అంటే రిజర్వ్డ్ కీవర్డ్స్ అనేది ఏదో వేరు కాదు,
అవి కూడా ఐడెంటిఫైర్స్, ఎందుకంటే పైథాన్లో ప్రతి ఒక్కటి ఐడెంటిఫైయరే. నువ్వు ఏదైనా నేమ్ రాసావు ఇంకో వాల్యూ తప్ప ఏదైనా నేమ్ డిఫైన్ చేస్తున్నా, ఏదైనా క్లాస్ని డిఫైన్ చేస్తున్నా, వాటన్నిటిని ఐడెంటిఫైర్స్ అంటారు. అది నా వీడియో చూస్తున్న చాలామంది ఆల్రెడీ వేరే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మీకు ఈ పాటగా అర్థమైపోయి ఉండాలి. అంటే సీక్వెల్ నేర్చుకున్న వాళ్ళు కానీ లేకపోతే అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న వాళ్ళు కానీ రిజర్వ్ కీవర్డ్స్ అంటే అర్థమైపోయి ఉండాలి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి మాత్రం నేను ఇన్ డెప్త్గా చెప్తాను, ఇప్పుడు మీరు ఇబ్బంది పడమాకండి. So, like any other programming languages, in Python, we cannot use reserved identifiers or keywords as the name of the variables, functions, classes, and objects. Okay? అంటే ఏంటంటే మనకి పైథాన్లో 35 రిజర్వ్డ్ కీవర్డ్స్ ఉన్నాయండి. అంటే పైథాన్ 3.11 వర్షన్ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు 3.15 ఎంతో నడుస్తుంది అనుకుంటా, బట్ స్టేబుల్ వచ్చేసరికి 3.14. ఓకే, ఎప్పుడు ఎల్ఎస్టీ ఉందనుకోండి అదే డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే చాలా స్టేబుల్ అన్నట్టు అది, ఎటువంటి బగ్స్ ఉండవు అట్లా అన్నట్టు అది. సో ఇప్పుడు మనం రిజర్వ్ కీవర్డ్స్ చూసాం అనుకోండి, ఇవి లిస్ట్ ఆఫ్ రిజర్వ్ కీవర్డ్స్ అంటే 35 ఇది. ఓకే, సో ఇక్కడ ఒక నిమిషం వీడియో పాజ్ చేయండి. ఈ 35 రిజర్వ్ కీవర్డ్స్లో ఒక 3 మాత్రం చాలా వేరేగా ఉంటాయి చూడడానికి కూడా. ఆ 3 ఏది చాలా డిఫరెంట్గా ఉన్నాయి నాకు కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎవరైతే కరెక్ట్గా రాస్తారో నేను నెక్స్ట్ లెక్చర్లో వాళ్ళు నేను అప్రిషియేట్ చేస్తాను. మనం రిజర్వ్ కీవర్డ్స్ గురించి చూసుకున్నాం అనుకోండి, ఆల్ రిజర్వ్డ్ వర్డ్స్ ఇన్ పైథాన్ ఆర్ ఆల్ఫాబెటికల్ సింబల్స్. అలాగే మనం చూసాం అనుకోండి, ఈ 35 రిజర్వ్డ్ కీవర్డ్స్ అన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఒక ఐడెంటిఫైయర్ ఒక రూల్స్లో. ఒక ఐడెంటిఫైయర్ని నువ్వు క్రియేట్ చేయాలంటే దానికంటూ కొన్ని షరతులు అనేవి ఉంటాయి. అంటే అది ఆల్ఫాబెట్ లెటర్స్ అయి ఉండాలి, లేదా డిజిట్స్ అన్న అయి ఉండాలి, లేదా అండర్ స్కోర్ అన్న అయి ఉండాలి. అలాగే మొదటి అక్షరం మాత్రం డిజిట్ తప్ప మిగతా రెండిట్లో దేంతోనో మొదలు పెట్టచ్చు. అది అండర్ స్కోర్తో మొదలు పెడితే ప్రైవేట్ అయిపోయింది. సో ఎక్కువ శాతం ఈ అండర్ స్కోర్ వాడకుండా ఉండడానికి చూసుకోండి. అంటే బేసిక్ జనరల్ పర్పస్ కానీ మీరు ఆ వేరియబుల్ ప్రైవేట్గా ఉంచాలనుకుంటే తప్ప మిగతా సందర్భంలో మనం దాన్ని పబ్లిక్ ఐడెంటిఫైయర్ ఆర్ వేరియబుల్ కానీ దాన్ని డిఫైన్ చేద్దాం. సో నేను ఆల్రెడీ ఇందా చెప్పాను చూసారా, అంటే ఆ 35లో 3 వరకే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ 3 వచ్చేసరికి ఇవి ట్రూ, ఫాల్స్, నన్. అన్ని రిజర్వ్ కీవర్డ్స్ అంటే 35లో 32 రిజర్వ్ కీవర్డ్స్ వచ్చేసరికి లోవర్ కేసులో ఉంటాయి. ఈ 3 వరకు అప్పర్ కేసులో ఉంటుంది. ఇది రిజర్వ్ కీవర్డ్స్. నాకు తెలిసి ఇక్కడితో ఇవాళ వీడియో అయిపోయింది. వీడియో కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్కి ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుద్ది అనుకుంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. కింద కమెంట్ బాక్స్లో అయితే హ్యాష్ ట్యాగ్ వాడడం మర్చిపోకండి, @pbn_academy. అలాగే మీకు ఏం ప్రశ్నలు ఉంటే కూడా నాకు కింద కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను చెప్పే విధానం ఏదైనా కొద్దిగా నచ్చకపోయినా, లేకపోతే కొన్ని ఆల్టరేషన్స్ ఆర్ మోడిఫికేషన్స్ మీరేం సజెస్ట్ చేసినా నేను దాన్ని తీసుకుంటా. ఓకే, ఇంకేదో మనం వచ్చే వీడియోలు కలుద్దాం. అందరికి నమస్కారం.